కొమ్మన లేక పొగబెట్టినట్టు ఏంటంటే సెక్స్ నుంచి మాట్లాడితే కొన్నిసార్లు మీరు కావాలని మాట్లాడుతుందని తెలిస్తే తిడతారు, కావాలని చెప్తే వాళ్ళు వినరు, ఎట్లుంటుంది. కానీ పలానా చోట నట అని వాళ్ళు ముచ్చట్లు పెట్టి అనకాట సొంత ఏందంటే గనికి ఏంది అని అర్థం కాకుండా చెప్తే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఏంటంటే అని అడుగుతారంట. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే ఎట్లా చేస్తారా, ముందట కోస్తారట అని, ముందట కోస్తారట, అది తొడుకోలో చేస్తారట, కట్ చేస్తారట, ఇలాంటివి మాట్లాడచ్చు. వాళ్ళు కూడా హస్తప్రయోగం చేసుకుంటారట కదా, ఆడవాళ్ళు కూడా చేసుకుంటారట. నిజమేనా? అబ్బాయిలు అయితే చేసుకుంటారు కదా వాళ్ళు. అట్లా అని వేరేటోళ్ళ మీద పెట్టంటే ఎవరు వాళ్ళ అని అట్లా అడుగుతారంట. అట్లా అన్నట్టు వాళ్ళని ముచ్చట్లో పెట్టి వాళ్ళని ఇలా మాట్లాడిపోయచ్చు అనమాట. మనం చెప్పినట్టయితే వాళ్ళు వినరు, మనం కూడా కావాలని చెప్తాం, వాళ్ళు తిడతారంట. ఇట్లుంటుందంట. ఏ విషయమైనా ఇలా చెప్పాలి. ఒక సెక్స్ గురించే కాదు, బూత్ సెక్స్ గురించి మీరు కావాలని క్రియేట్ చేసి దాన్ని ఇంకో విధంగా చెప్పాలన్నట్టు. వేరే వీళ్ళ మీద పెట్టి వేరే విషయం గురించి మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడాలి. సెక్స్ సాగితే అంటే మీరు క్రియేట్ చేసిందైనా మీకు వచ్చిన ఆలోచనలో బూత్ సెక్స్ ఫాంటసీ అశ్లీలం ఉంటుంది కదా, అది మీరు చెప్తే మీదిగా అవుతుంది. వాళ్ళు తిడతారు, మిమ్మల్ని వినరు. మీరు చెప్పింది కాబట్టి వినరు. కానీ వేరే వాళ్ళ గురించి అక్కడ ఎట్లయిందట అని వాళ్ళు అయితే వేరే వాళ్ళ గురించి చెప్తే అది మీ తప్పు కాదు, మీరు కావాలని చెప్తలేరు, వాళ్ళు కావాలని వింటలేరు మీది. కాబట్టి ఇండైరెక్ట్గా మీరు చెప్తున్నారు, ఇండైరెక్ట్గా వాళ్ళు వింటున్నారు. కాబట్టి వాళ్ళు తప్పులు పడరు, మీరు తప్పు చేస్తలేరు. ఇక్కడ ఈ విధంగా వాళ్ళు సెక్స్ గురించి చెప్పచ్చు, వింటారన్నమాట. వాళ్ళు వింటుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, కొంచెం వాళ్ళు కూడా చెప్తుంటారు. కానీ డైరెక్ట్ చెప్పరు. వాళ్ళ సెక్స్ గురించి కూడా అడగచ్చు. ఇట్లా వాళ్ళు కూడా ఓపెన్ అవుతుంటారు వాళ్ళ సీక్రెట్ గురించి. మనం డైరెక్ట్ అడిగితే చెప్పరు, మనం డైరెక్ట్గా అడిగితే తప్పులు పడతాము, వినరు, మనం అడగం కూడా తప్పులు పడతామని. కానీ ఇండైరెక్ట్గా చెప్తా ఉంటే ఇండైరెక్ట్గా వాళ్ళు వింటుంటారు, ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ గురించి చెప్తుంటే మనం ఇండైరెక్ట్గా వింటుంటామంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా చెప్పాలి కదా. మీరు ఫస్ట్ క్రియేట్ చేయాలి, కావాలని డైరెక్ట్గా క్రియేట్ చేసి మీ పర్సనల్ను క్రియేట్ చేస్తే అది మిస్బిహేవింగ్ అవుతుంది కదా. అది ఇల్లీగల్ అవుతుంది, మిస్బిహేవింగ్ అవుతుంది, రేప్ అవుతుంది, అసభ్యం అవుతుంది, బూత్ అవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఇండైరెక్ట్గా చెప్పాలి. వేరే వాళ్ళ గురించి వేరే విషయం గురించి చెప్పాలి. చెప్తే వాళ్ళు వేరే విషయంగా వింటారు, మీరు చెప్పినట్టుగా వినరు. మీరు కూడా మీ విషయంగా చెప్పారు, వేరే వాళ్ళ విషయం గురించి చెప్తుంటారు. అయితే వాళ్ళు విజ్ఞానం నేర్చుకుంటారంట. అది ఏదైనా సెక్స్ అని కాదు, ఏ విషయమైనా సరే, పాజిటివ్ విషయమైనా సరే, సెక్స్ అయినా సరే. కంటెంట్ ఎలా చెప్పాలి ఇండైరెక్ట్గా అంటే, ఉదాహరణకి ఒక అబ్బాయి అన్నాడు, చెప్పరాని విషయాలు అమ్మాయిలతో మాట్లాడరు, వాళ్ళు వినరు అని మాట్లాడరు. కానీ వాటిని బాధతో చెప్తుంటుంది. ఇంకా రిబ్బన్ కట్ కాలేదు మేడం అనో అక్క అనుకుందాం, రిబ్బన్ కట్ కాలేదు అని భరించలేకపోతున్నా, వయసు పోరు భరించలేకపోతున్నా అని ఆంటీలతో కనుక మనం నిజంగా చెప్తే వింటారు. కానీ అబ్బాయిలు చెప్పారు, వాళ్ళు వినరు అనుకుంటాం. కానీ చెప్తే వింటారు, మనం నిజంగా చెప్పాం కాబట్టి వాళ్ళు వినరు. కానీ నిజంగా బాధపడుతూ ఉంటే ఆంధ్రాలు చెప్తారు. కొంచెం హస్తప్రయోగం జరుగుతుంది, అబ్బాయిలను చేస్తున్నావా, చేసుకోకట్లా అని చెప్తారు కదా. అట్లనే మనము సెక్స్ గురించి కనుక అడిగితే నిజాయితీగా చెప్తే వాళ్ళు చెప్తారంటూ, లేస్తలేదు ఆంటీ అని చెప్తేనో, లేదా రిబ్బన్ కట్ కాలేదని ఏడుస్తున్నా బాధపడితే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు సీక్రెట్గా. వాళ్ళు కూడా ఇంకా ఇట్లా చేయాలి, దాక్కున చూపించుకో అని ఇట్లా చెప్తారు. అట్లా గది చేసుకోకు, నీ పెద్దదో చిన్నదా అని కూడా అడగచ్చు. అందరూ వాళ్ళు తప్పలేదు, మన తప్పు లేకుండా వాళ్ళు తప్పు లేకుండా అడుగుతారు అన్నట్టు ఇట్లా సెక్స్ గురించి. కాబట్టి మనము కావాలని కంటెంట్ చెప్పకుండా దాన్ని కావాలని చెప్పకుండా వేరే తీరే చెప్పాలి. వేరే తీరే చెప్తే వాళ్ళు వేరే తీరే తీస్తున్నట్టు, ఆడియన్స్ కూడా వేరే తీరే తీసుకొని వేరే తీరే వింటారు, వేరే తీరే తీసుకుంటారు. కానీ ఆసక్తి అదే ఉంటుంది. ఇప్పుడు సెక్స్ విజ్ఞానం సవరం చెప్తాడు, కానీ అదంతా సెక్స్ కోసమే అవుతుంది. లైంగిక విజ్ఞానమైనా అది శృంగారమే కదా, బూతు అన్నట్టు కదా, సెక్స్ సాహిత్యమే కదా. అంటే మగవాళ్ళు అశ్లీలమైన సినిమాలు చూస్తారు, అవి బూత్ అంటూ. కానీ సవరంతో కూడా అదే కదా. కానీ అతను హెల్త్ టిప్స్ పేరుతో చెప్తున్నాడు కదా, చేస్తే తప్పు కదా. ఇట్లా అన్నట్టు కంటెంట్ ఇలా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక నెగిటివ్ శృంగారమే కాదు, పాజిటివ్ అయినా ఇలాగే చెప్పాలి. ఇప్పుడు మనం బయట ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడుతుంటే చిన్నపిల్లలు పెద్దలు కూడా స్కర్ట్ కనబడుతుంటుంది, లోపల పైకి లేసి అలా యోని కనబడుతుంటుంది. కానీ వాళ్ళు చూసుకోరు, కొన్నిసార్లు తెలియక పైకి లేపుకుంటారు. మనం ఆడున్నామని తెలియదు వాళ్ళకు, లేకుంటే వాళ్ళకు తెలియదు వాళ్ళది కనబడుతుందని. వాళ్ళ తొడలు పోకు కనబడుతుంటే, డ్రైయర్ కనబడుతుంటే, ప్యాంట్ కనబడుతుంటే చూస్తూ ఉంటాం కదా. అయితే వాళ్ళకి తెలియదు, మాట్లాడుతూ ఉంటారు కాళ్ళు ఎత్తి పైకి, ఇలా చూస్తూ ఉంటాం. వంగినప్పుడు వాళ్ళ సన్లు కనబడతాయి, బయట జరిగినప్పుడు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ తెలియక మాట్లాడుతుంటారు కదా. అయితే స్టిల్స్లో కూడా ఇట్లా ఉంటాం, మొత్తం కావాలని అంతా కనబడుతుంది పెడతారు. అట్లా వాళ్ళు తెలియనట్టు పెట్టి వాళ్ళు అది కనబడేది వాళ్ళు చూపిస్తాను చూడరు, తెలియక వేరేది ఫోకస్ చేస్తున్నట్టు, వేరే పని పెట్టినట్టు, స్టిల్ పెట్టి వేరే దానికి స్టిల్ ఇచ్చినట్టు, వేరే వ్యక్తిని చూస్తున్నట్టు. దీన్ని మర్చిపోతారు. దీని మీద ఎలాంటి స్పందన లేకుండా, దీనికి సంబంధం లేకుండా వేరే చూస్తున్నట్టు, ఇంకో స్టిల్ ఇస్తున్నట్టు, దీనికి సంబంధం లేకుండా. అప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళది కనబడ్డా కూడా వాళ్ళు చూసుకోకుండా మర్చిపోతే ఎట్లుంటుందో, మాట్లాడుతుంటే మర్చిపోయి మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా కనబడుతుంటారు. అలా సీన్ ఉంటుంది. అదే కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయొచ్చు మీరు. ఓకే, ఇలా కూడా కంటెంట్ తయారు చేయొచ్చు. చాలామంది ఇట్లనే చేస్తారు. ఏ కంటెంట్ అయినా, శృంగారమైనా వేరే కంటెంట్ అయినా ఇలా చేస్తేనే కళ్ళకు గట్టినట్టు ఉంటుంది.
ఉదాహరణకు పిల్లలతో పెద్దలతో ప్రాంక్ చేపిస్తారు. ఐ లవ్ యూ అని చిన్న పిల్లోడు చేస్తా అంటాడు. అంటే పెద్దోడే చెప్తాడు సీక్రెట్గా ఏమంటే చిన్న పిల్లని పంపుతాడంట. మై ప్యార్ కర్తాము, నేను లవ్ చేస్తున్నాను అని చెప్తా. అంటే కొన్నిసార్లు అమ్మాయిలు నో బెటా ఏదో అంటారు, కొన్నిసార్లు పాడతారు. ప్రపోజ్ చేస్తే ఐ లవ్ యూ అంటారు, థ్యాంక్ యూ అంటారు. చిన్న పిల్లని కూడా ఫ్లాట్ అవుతారు. 13 ఇయర్స్ కూడా 18 ఇయర్స్ అమ్మాయి 19 ఇయర్స్ అమ్మాయి బీచ్లో పడుతుంది. ప్రపోజ్ చేస్తా అంటే నవ్వుతారు. వాళ్ళు కూడా యాక్సెస్ అవుతారు. ఎవరు లేరు అనుకో అది నిజం అనుకొని ఎవరు లేని చూసి హగ్ ఇస్తారు. పెద్దోడే చెప్తాడు ఇదంతా స్క్రిప్ట్. కానీ వాడు చిన్నోడు అనుకుని ఆమె హగ్ ఇవ్వడము, ముద్దు పెట్టడము, ఫ్లాట్ చేయడము ఇన్ని జరుగుతాయి. కొన్నిసార్లు సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చిన్నోడే కానీ పెద్ద ఆమె స్కర్ట్ లిఫ్ట్ చేస్తాడు. అట్లా ఎవరు చెయ్యడు కావచ్చు, కానీ పెద్దోడు చేపిస్తాడు సీక్రెట్గా ఫ్రాంక్లా. ఆమెకు తెలియదు కదా. సో ఎవరు లేరు అనుకొని ఓకే ఆంటీ అని అడుగుతాడు. మీద ఒక చూపెట్టి ఎలా ఉంటుంది అంటే అని తెలియక అన్నట్టు అడుగుతాడంటూ. అడిగితే దెకి అని ఆమె చూపిస్తుంది ఎవరు లేని చూసి. అదే ఇప్పుడు పెద్దోడు డైరెక్ట్ అడిగాడు అనుకో తప్పు పడుతుంది, తిడుతుంది. మీకు చూపించారా, మీరు మగనిగా చూపించారా, మీకు ఇష్టం ఉంటుంది కదా అంటే చల్దంగా అని బాగా తిడుతుంది. కానీ పిల్లోడితో పెద్దోడు చెప్పి పంపిస్తే ఆమె తెలియదు కదా పెద్దోడు పంపించండి. తెలియదు పిల్లోడు అడిగితే దేకో అని చూపిస్తుంది ఎవరు లేని చూసి. ఇట్లుంటుంది సీక్రెట్లు. కాబట్టి మీరు ఒక సెక్స్ కంటెంట్, అడల్ట్ కంటెంట్, బూత్ కంటెంట్లు ఉంటాయి కదా సినిమాలో, సెక్స్ సినిమాలు అవన్నీ మొగోళ్ళు చూస్తారో అందరికి వెళ్ళకే. కానీ వాటిని మీరు మొగోళ్ళ కోసం తయారు చేసి మీరు ఏం చేయాలంటే వేరేలాగా చెప్పాలి. అక్కడ బూత్ సినిమాలు నడుస్తాయి అని చెప్పి అక్కడ బూతులు ఇట్లా ఇట్లా చేస్తారు, గట్ల గట్ల చేస్తారు, ఈ విధంగా చేస్తారు అట, నేను ఎప్పుడు చూడలే ఇట్లా అని చెప్పాలంటే వాళ్ళు అడుగుతారు ఏం జరుగుతాయి అటాడా అని వాళ్ళు కూడా అడుగుతా అంటారు. అట్లానా, ఏమో ఊడి పిల్లలు చేసుకోవాలని అయిపోయిందని ఇట్లా మనతో చర్చిస్తారు. అంటే ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా అయితే మనం అడగము, మనం అడిగినా తప్పు అంటారు, వాళ్ళు చెప్పరు, తప్పులో పడతాం అంటారు, చెప్పరు అన్నట్టు. కానీ ఇండైరెక్ట్గా చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటారు ఇండైరెక్ట్గా. ఇలా చెప్పాలంటూ. దీనివల్ల ఏమైంది, సెక్స్ సినిమాలు, అశ్లీల సినిమాలు మొగోడు తయారు చేసే సబ్జెక్టు మొగోళ్ళ కోసం అనుకుంటాం. కానీ అవి ఆడలు కూడా తెలుసుకుంటారు, చూస్తారు ఇండైరెక్ట్గా. మనం ఇండైరెక్ట్గా చెప్తే ఇలా చెప్పాలి కంటెంట్, మనం తయారు చేసిన కంటెంట్ ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అప్పుడు అందరూ వింటారు వీక్షకులు, ఆడ మగ తేడా లేకుండా అందరూ వీక్షకులు అవుతారు. ఇప్పుడు ఒక పాట అయినా సరే సింగర్ పాడొద్దు, తను పాడినట్టు పాడొద్దు. మరి ఎలా పాడంటే వేరేటోడు పాడినట్టుగా, వేరే సింగర్ పాడితే ఆ పాట ఎట్లా వస్తుంది అట్లా పాడాలన్నమాట. వేరే సింగరు పాట పాడాలి, పాడితే ఆ పాట వేరే సింగర్ పాడినట్టుగా పాట రావాలి. అట్లా అంటే వేరే సింగరు పాడాలి, పాట పాడాలి, రెండు రావాలి అక్కడ. కానీ తను రావద్దు, అలా పాడాలంట పాట. నాటకం కూడా రచయిత తనే మాట్లాడేది, తను ఆలోచించేది, తను చేసింది, తను వ్యవహరించాలనుకున్నది, తను చేయాలి, చంపాలనుకున్నది వేరేటోళ్ళ చేత, వేరే పాత్ర చేత స్క్రీన్ మీద చూపెడతాడు. అక్కడ రచయిత ఉండడు, తను చేయించింది ఉండదు. ఆ పాత్రలు వాళ్ళు, ఆ పాత్రలు, ఆ శత్రువు, ఆ వ్యవహారం ఉంటుంది. ఇక రైటర్ ఉండడు, డైరెక్టర్ ఉండడు, వాళ్ళు ఉంటుంది కదా. అట్లా అంటే కంటెంట్ మన ఆలోచన, మన ఐడియా ఆ విధంగా చెప్పాలంటే కంటెంట్. మామూలుగా అబ్బాయిలు ఏం చేస్తారు, బూత్ అశ్లీలం కంటెంట్ తయారు చేస్తారు, ఫాంటసీ. పక్కింటి ఆంటీతో రమ్మన్నట్టు, ఆంటీ దగ్గర పోయినట్టు, ఆంటీ బ్లౌజ్ ఇప్పినట్టు, ఆంటీ నగ్నంగా బట్టలు మార్చుకున్నట్టు, విడిపోగానే అని ఇలాంటివన్నీ కథలు అది ఫాంటసీలు చేస్తారు. లేదా లవ్ స్టోరీ ఫాంటసీలు ఉంటాయి, చేస్తారు. కానీ ఎవరు వినరు, అది ఇల్లీగల్ అవుతుంది, వాళ్ళు వినరు, లీగల్గా వినరు. ఇలాంటివి నీ స్వార్థం అవుతుంది, నీది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి వినరు. నువ్వు చెప్పేది ఇల్లీగలే కదా, వినరు. కాబట్టి దీన్ని ఇంకో ఫాంటసీ తయారు చేయాలి. అంటే నువ్వు ఇల్లీగల్, పక్కింట్లో ఏం జరిగింది రాజు అని నేను అడిగితే నీ ఫాంటసీ అని చెప్పాలి. ఏం లేదంటే ఆంటీ దగ్గరికి వాడు పోయిండట, పోతా అప్పుడే బట్టలు మార్చుకుంటుంది, వీడు చూసిండట, చూసి ఇక ఆమె రాన్నది, అది కూడా చెడిపోయింది ఆంటీ రమ్మన్నదట, ఇక వీడు పెట్టిందట, ఇక వీడు గట్టిందట. ఈ పూరనికంటే గంత చిన్న పూరంకి ఇట్లా గట్టిగైంది అని ఆంటీ అడుగుతుంటే, లేదంటే వానికి 11 వచ్చినాయి కదంటే లేస్తుంది అంటే, అట్లనా అంట, లేస్తుంది 11 నుంచి లేస్తుంది అంటే ఇలా మాట్లాడవచ్చు కదా. ఈ విధంగా చెప్పాలంట. అంటే ఇది ఇంకో స్క్రిప్ట్ అన్నట్టు, నువ్వు ఇంకో విధంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి. మామూలుగా ఈ స్క్రిప్ట్ చేయడానికి కొంచెం కష్టపడతారు, ఎందుకంటే లవ్, సెక్స్, ఫాంటసీస్ అందరు చెప్తారు. దాన్ని వేరే వాళ్ళు అడిగితే దానికి చెప్తే అది సెక్స్ కాదు, అశ్లీలం కాదు, ఒక విషయం అవుతుంది. అశ్లీలాన్ని గురించి చెప్తాను, అది ఎట్లా ఉంచుకుందట రాజు అంటే, అది వాడు పోయినట అంటే, వాడు రమ్మన్నదట, విడిపోయిందట అంటే, వీడు చెడిపోయినాడు అంటే, అది కూడా చెడిపోయింది కావచ్చు అంటే, అంకుల్ లేడట అంటే అని చెప్తే ఎట్లుంటుంది. పోనీ ఒక చిన్న పిల్లోడు చెప్పాడు ఎట్లుంటుంది, అదే పెద్ద పిల్లోడు చెప్పినట్లనే ఉంటుంది పెద్దోడు ఆంటీకి. కాబట్టి ఇలా చెప్తే అశ్లీలం కాదు, అశ్లీలంగా చెప్పినట్టు కాదు, అశ్లీలం గురించి చెప్పినట్టు అవుతుంది. ఇది కూడా ఒక కంటెంట్ చేసుకోవాలి, ఇది కూడా ఒక ఫాంటసీ, ఇది చేయాలి. కాబట్టి ఇది అశ్లీలం కాదు, అశ్లీలం గురించి చెప్పినట్టు ఫాంటసీ చేయాలి. ఈ స్క్రిప్ట్ ఉంటుంది, ఇది కూడా తయారు చేసుకోవాలి ఫాంటసీ లాగా. ఇలా చెప్తే జనం వింటారనమాట. మీరు వేరే వాళ్ళ వీడియోలు వినైనా సరే ఇలాగే చెప్పాలి, వేరే ఆర్టికల్స్ చదివినా ఇలా చెప్పాలి, లేదా మీరు ఫాంటసీ చేసేనా ఇలా చెప్పాలి, భూతు గీతు అశ్లీలం లేదా ట్రెడిషనల్ అయినా ఇలాగే చెప్పాలి. మన భావాలు, ఆలోచనతో, ఫాంటసీతో కొన్ని చేస్తాం కదా, మాటలు అవన్నీ రాస్తే వినే వాళ్ళకు మన భావం, మన ఆలోచన కలదు, కేవలం మాటలుగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళకంతా
అవి రొమాంటిక్గా శృంగారభరితంగా ఏముండనంటు వట్టి మాటల్లా ఉంటాయి. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు డీజే సౌండ్కి ఎవరైనా డ్యాన్స్ చేస్తారు. మ్యూజిక్ సినిమాలో మ్యూజిక్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ మ్యూజిక్ తీసేస్తే సినిమా ఎట్టుంటుంది, డైలాగ్ బట్టి సినిమాలా ఉంటుంది. అలాగే డీజే సౌండ్కి డ్యాన్స్ ఇస్తాను అనుకో, డీజే సౌండ్ తీసేస్తే వట్టిగా డ్యాన్స్ ఇస్తే ఏ బుద్ధి కాదు, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. సౌండ్ తీసేస్తే ఇగో మన అనుభవం, మన భావాలు, మన అనుభూతులతో మన మాటలు రాతలు రాస్తే వినే వాళ్ళకు మంచిగా ఉండదు. కాబట్టి ఆ రాతలు ఏవైతే ఉన్నాయో అనుభవం రాసినాయి, మళ్ళీ వాటికి ఈ అనుభూతి అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి దీనికో స్క్రిప్ట్ రాయాలంట. ఓకే, అంటే ఈ అనుభూతిని చెప్పాలంటే అట్లా ఇప్పుడు పలానా ఎగ్జిబిషన్ ఉంది, నువ్వు పోయినావు అనుకో, పోయి నువ్వు అనుభూతి పొందుతావు, అనుభవం పొందుతావు, ఆనందం పొందుతావు. అలా పొంది అలాగే చెప్తే అవతలోనికి వినబుద్ధి కాదు, నీ అనుభవం వానికి రాదు. కాబట్టి ఏం చేయాలి, అక్కడ ఎగ్జిబిషన్ వచ్చిందట అక్కడ అని దాని గురించి చెప్పాలి. నీ అనుభవం, నీ అనుభూతిని చెప్పకు, ఆ ఎగ్జిబిషన్ గురించి చెప్పు. అక్కడ పుల్లు సింహాలు ఉన్నాయట, వస్తున్నాయట అని వాటి గురించి చెప్పు. నీ అనుభవాన్ని, నీ అనుభూతిని చెప్పకు, నీ అనుభవంతో చెప్పకు, అక్కడ వాటి గురించి నువ్వు చెప్పు. ఇదొక స్క్రిప్ట్ అన్నమాట. ఇలా చెప్తే వాళ్ళకి అర్థమైంది, అక్కడ స్క్రిప్ట్ ఉన్నాయి, పలానా వస్తువులు ఉన్నాయి, పలానా జంతువులు ఉన్నాయి, పలానా చోట ఎగ్జిబిషన్ వచ్చింది, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారట అని నేను కూడా పోవాలని వాడిపోతాడు అన్నట్టు. మంచి మంచి పోరీలు అమ్మాయిలు ఉంటారట, బాగుంటారట, అమ్మాయిలు రొమాంటిక్గా ఉంటారట అంటే చూసేదానికి పోతాడు వీడు. అట్లా అన్నట్టు. కానీ మన అనుభవాన్ని చెప్పొద్దు, ఎందుకంటే మన అనుభవం పక్కోనికి రాదు, కలగదు, కేవలం మాటలుగానే ఉంటాయి. కాబట్టి వినాడు అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే కంటెంట్ను ఫాంటసీ చేస్తాం కదా. ఇప్పుడు ఫాంటసీ భూతు, అశ్లీలము, శృంగారము, అక్రమ సంబంధాలు ఇవన్నీ ఫాంటసీ చేస్తారు కదా. ఈ ఫాంటసీని అనుభవంతో చేస్తారు, అనుభవాన్ని పొందుతూ ఉంటారు. ఇలా చేస్తూ మాటలు, ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ అనుభవం తీసేస్తే అవతలకి అర్థం కాదు, కేవలం ఆ మాటలతో చెప్తే. అనుభవం ఉన్న మరి వానికి ఇవ్వలేము మన అనుభవాన్ని. కాబట్టి ఈ ఫాంటసీని ఏం చేయాలి, మళ్ళీ మాటలతో దాని గురించి చెప్పాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ వచ్చిందనుకో, మనం పోయి చూసి ఎంజాయ్ చేస్తాం కదా, దాన్ని అనుభవిస్తాం. కానీ పక్కనే తెలియదు అనుభవం. కాబట్టి దాని గురించి చెప్పాలి. అక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఒక్కొక్క అమ్మాయిలు చాలా బాగుంటారు, డ్రెస్ కనబడుతుందా, నగ్నంగా ఉంటారట, పిట్స్ బాగున్నాయి అని ఇలా చెప్పాలి. అని ఇందులో ఫాంటసీ ఉండదు, కేవలం మాటలు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ఆలోచనలతో మాటలను చెప్పాలి తప్ప ఇలాంటి అనుభవం ఉండదు. అనుభూతి పొందాము, అనుభవం పొందుతూ చెప్పామన్నమాట. మాటలతో చెప్తాం ఫాంటసీని, మన ఫాంటసీని ఇప్పుడు మాటలతో, ఆలోచనలతో చెప్తామన్నమాట. చెప్తే వాడు తెలుసుకుంటాడు, వింటాడు, విని వాడి పోయి చూస్తాడు, అట్లా అనమాట. వేరే వాళ్ళ వీడియోలు విని కూడా అంతే, బతుకు జట్కా బండి లేదా వేరే ఆర్టికల్స్ వినైనా, లేదంటే బతుకు జట్కా బండి ఉన్నాయి కదా, అందమైన జీవితం, వాటిని కూడా విని వేరే వాళ్ళ వీడియోలు విని కూడా ఇలాగే చెప్పచ్చు. ఫాంటసీని ఎలా అయితే మాటలతో చెప్పాలని చెప్పానో అలా మాటలతో చెప్పాలి. ఇప్పుడు మనం రకరకాల కళలు వింటాం, ఫాంటసీ చేస్తాం కదా, అనుభూతి, అనుభవాలు పొందుతుంటాం ఫాంటసీ. కానీ అవతల కాదు, ఆ అనుభవం అనేది మనకు కలిగదు. వట్టి మాటలు చెప్తే మనకి తెలియదు అంటే అర్థం కాదు, మనకి అర్థం కాదు వట్టి మాటల్లో. కాబట్టి అనుభవం అనేది పక్కన కీలేం కదా. కాబట్టి మనం మన అనుభవంతో చెప్పుద్దాం ఆ మాటలు, ఆలోచనలు. ఎట్లా చెప్పాలంటే అవతలోని అనుభవాన్ని, అవతలోని మాటలను, ఆలోచనలను చెప్పాలి, వాటి గురించి చెప్పాలి. ఆ మాటలను, ఆ అనుభవాన్ని గురించి, ఆ మాటల గురించి మన మాటలతో, మన ఆలోచనతో చెప్పాలి, వాటి గురించి, ఆ ఫాంటసీ గురించి చెప్పాలన్నమాట. కానీ మన అనుభవం, మన ఆలోచనగా మాత్రం చెప్పొద్దు. మన అనుభవంతో చెప్పొద్దు, మన అనుభవంగా, మన ఆలోచనగా, మన మాటగా చెప్పొద్దు. అవతలోని ఆలోచన గురించి, అవతలోని ఫాంటసీ గురించి, అవతలోని భావాల గురించి, అవతలోని ఆలోచన, ఆ ఫాంటసీల గురించి, రియల్గా అయితే ఎట్లుంటుందో వాటి గురించి చెప్పాలి.